దేవుడు మనలను పిలిచిన విధానం, ఆయన మనలను పిలుచుట కొరకు ఏం చేసినాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తాం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనల్ని ఎలా పిలిచాడు? కామన్గా పిలవలేదు, సాధారణంగా పిలవలేదు. అక్కడ మనం చూస్తాం, రెండు సంగతులు వాడారు. ఒకటి మహిమను బట్టి, రెండు ఆయన గుణాతిశయములను బట్టి ఆయన మనలను పిలిచాడు. అంటే ఆయన గుణములలో దాగి ఉన్నటువంటి దాతృత్వమును బట్టి ఆయన ఒక మహిమకు తగిన రీతిగా ఆయన పిలిచాడు. మీరు గమనించండి, భూలోకంలో ఎవరి స్థితికి తగినట్టు వారిని పిలుస్తూ వస్తారు. ఎవరి స్థితికి తగినట్టు వారిని పిలుస్తూ వస్తారు. గొప్పవారు వారి స్థితికి తగినట్టు, అంటే అటువైపు ఉన్నటువంటి వారి స్థితికి తగినట్టు, రెండోది వీరి స్థితికి తగినట్టు పిలుస్తారు. కానీ ఇక్కడ ప్రభువు మనల్ని ఎలా పిలిచాడు అనంటే తన స్థితికి తగినట్లుగా మనలను పిలిచాడు. మన స్థితి ఏపాటిది, ఎలాంటిది మనం గమనించినప్పుడు తప్పిపోయినాం, నశించిపోయినాం, జీవం లేదు. ఇంకా మనం గమనిస్తాం, దరిద్రులమైపోయినాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తన మహిమ కొరకై పిలిచినట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమా స్వరూపి అయి ఉంటూ ఉన్నాడు. ఆయన గురించి కొన్ని సంగతులు మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఎలాంటిదిగా ఉంది? పరీక్షించినప్పుడు, గమనించినప్పుడు అర్థమైనటువంటి సంగతి ఏంటి అనేది ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, నాలుక బాగుంటే రుచిని మనం గుర్తించగలం. దాని యొక్క కారము, పులుపు, తర్వాత సాల్టు అన్నీ గమనించగలం. అదే మన నాలుక సరైనది కాకపోయిందని అనుకోండి, మనము రుచిని సరిగా ఎక్స్పీరియన్స్ చేయలేం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నాం, సత్యమును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, సత్య సంగతులను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరీక్షించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఆలోచన చేసినప్పుడు ఆయనలో మనం కనుగొన్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమ ఆయనలో మనము కనుగొన్నాం. చూడండి, చాలామంది ప్రభుని గురించి పరీక్షించారు. చాలామంది ప్రభుని గురించి పరీక్షించి చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈయన మహిమ గల దేవుడు, పరలోకము నుంచి పంపించబడిన బోధకుడు. ఇలా మనం చూసుకుంటూ వచ్చాం. ఆయనను గూర్చి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు, ప్రభు కూడా తనను గూర్చి ఏమని చెప్పాడు? నేనే పునరుద్ధానమును జీవము. అది రుజువు చేశాడు. మరికొంతమంది ప్రభుని గురించి చూశారు, పరీక్షించారు, కానీ అసత్యమును చెప్పి వారి జీవితంలో నష్టపోయిన వారు కూడా దేవుని వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నాం. అయితే సత్యవేద గ్రంథమైన బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మహిమ కలిగిన వాడు, అంటే దేవుని యొక్క మహిమ కలిగినటువంటి వాడు. దేవుని యొక్క మహిమ ఆయనలో ఉన్నదిగా మనం గమనించినాం, పరీక్షించి తెలుసుకున్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన శరీరధారిగా కనబడుతున్నప్పటికీ, ఆయన శరీరావతారంగా ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ ఆయనలో దాగి ఉన్న మహిమ దేవుని యొక్క అద్వితీయ, అంటే ఎవరికీ లేని, మరొకరు కానటువంటి కుమారుని యొక్క మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనించినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి సంగతి, ప్రభుని గురించి మనం ఎంతగా ఎరుగుతున్నాం, ఎంతగా అర్థం చేసుకుంటున్నాం. కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, సమరయ స్త్రీ నీవు మావాడు కాదే అని చెప్పేసి ప్రభుని తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. ఆమె ఏం చెప్పింది? అయ్యా, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు పొత్తు లేదు, మీకు మాకు పొందిక లేదు. కానీ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన లోక
రక్షకుడు. కాబట్టి ఈరోజు దేవుని గూర్చి మనం అర్థం చేసుకోవడానికి మనకెన్నో గోడలు, అడ్డు గోడలు ఉంటూ వచ్చాయి. అందుకే కీర్తనలో ఒక మాట రాస్తుంది, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఆ ధన్యతలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మన మధ్య కట్టబడిన ప్రతి అడ్డుగోడను త్రోసివేశాడు, అడ్డుగోడను పగలగొట్టాడు, అడ్డుగోడను తీసివేశాడు, మనలను ధన్యతలోనికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభులో మహిమను కనుగొన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ప్రభు ఒకసారి ప్రార్థన చేస్తూ ఈ రీతిగా చెప్పారు. యోహాను సువార్త 17:5 తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకున్న మహిమ, ఆ మహిమతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలాంటి మహిమ ఉంది మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ప్రభువు కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది? దేవుని స్వారూప్యం. అదే కాదు, దేవునితో సమానత్వము. అంటే ఆయనకు, అంటే ఈ లోకంలో మనం గమనిస్తాం, దేవునికి చెందవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోగ్యుడు, అర్హుడు అనే మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ కూడా ఈ మాట మనం చూస్తాం, నీవు యోగ్యుడవు అని అక్కడ ఉన్నటువంటి భక్తులు పాడడం, పొగడడం మనం గమనిస్తాం. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తున్నాం, దేవుని మహిమతో నింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రశ్నించడం అనేది తప్పు కాదు. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. ప్రశ్నించడం తప్పు అని దేవుని వాక్యం కూడా చెప్పట్లేదు. కానీ మనం ప్రశ్నించేటప్పుడు దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, సత్యం ఏంటో గమనించాలని ప్రశ్నిస్తే అది మనకు క్షేమం. కానీ ఎప్పటికీ బురద జల్లాలని ప్రశ్నిస్తే దానివల్ల క్షేమము లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి, అంటే ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు సంగతిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆయన సంపూర్ణమైన మానవునిగా తన యొక్క ప్రత్యక్షత భూమి మీద ఉంది. అదే సమయంలో సంపూర్ణమైనటువంటి దేవునిగా ఆయన ప్రత్యక్షత ఆకారంలో ఉంది. అంటే ఏ మానవుడు భూమి మీద ఇలా పుట్టలే. అంటే ఏ మానవుడు అని చెప్పబడేటువంటి వారికి ఇలాంటి లక్షణాలే. అంటే ఒకే శరీరంలో 100% మానవ సంపూర్ణత, 100% దైవ సంపూర్ణత కలిగినటువంటి వారు ఒకే ఒక్కరు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగిలిన వాళ్ళంతా కూడా సంపూర్ణ మానవులే. వారిలో దేవుని ఆత్మ, దేవుని సహాయము, దేవునికి ఏర్పాటు వారిలో ఉండొచ్చు, కానీ సంపూర్ణ దైవ లక్షణం, సంపూర్ణ దైవత్వం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంది. అందుకని ఆయన మానవుడిగా ఉన్న సమయంలో కూడా సర్వాధికారముతో ఆయన ఏం చేసినాడు చెప్పండి? పనిచేశాడు. మత్తయి సువార్త 28వ మనం చూస్తాం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. ఎవరికి ఉంటుందండి సర్వాధికారం చెప్పండి? దేవునికి తప్ప ఎవరికి ఉంటుంది? కాబట్టి ఆయన శరీరాకారంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో సంపూర్ణ మానవుడు ఉన్నాడు, సంపూర్ణ దైవత్వం కూడా ఉంది. అందుకే కొన్ని రిఫరెన్సెస్ మనం చూసినప్పుడు కొన్ని సంగతులు మనకి ఇలా బోధిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే, నేను ఒక చోట ఒక అజ్ఞానపు ప్రశ్న విన్నా. ఆ ప్రశ్న ఏంటనంటే, లూకా సువార్త 2:52 ఒక మాట ఉంది కదా, అక్కడ రాయబడిన మాట ఏంటి? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. దీంట్లో మీకు ఏమైనా తప్పు కనపడిందా? మనకు కనపడలే, కానీ కొంతమంది కనపడింది. ఏంటో తెలుసా తప్పు? అసలు దేవుని దయ అనేది మనుషులకు ఉంటుందా, దేవుడికి ఉంటుందా? చెప్పండి. మనుషుల దయ అనేది దేవుడికి ఉంటుందా,
మనుషులకు ఉంటుందా? మనుషులకే కదా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎవరి దయ ఉంది? దేవుని దయ ఉంది. కాబట్టి ఈయన మనిషే, దేవుడు కాదు అని చాలామంది కంక్లూజన్కి వచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, ఇవి చిన్న చిన్న విషయాలు కావు. ఏదో ఒకళ్ళు రాసిన నవల పుస్తకం కాదు, ఏదేదో ఒక రోజులో వచ్చేసింది కాదు. చూడండి, దీని వెనక ఎంతోమంది పండితులు ఈరోజు కూడా కొన్ని డాక్యుమెంటరీస్ స్టోర్ చేస్తున్నాయి. ఎన్నో విషయాలను వారు పరిశోధించారు, ఎన్నో విషయాలను పరీక్షించారు. ఈ విషయాలను కూడా వాళ్ళు రాసి పెట్టారు. ఈరోజు ఏదో కొత్తగా వచ్చేసినాం, కొత్తగా కనిపెట్టేసినాం అన్నట్టు చాలామంది ఫీల్ అవుతున్నారు. ప్రియులారా, అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎట్ ఏ టైం ఆయన సంపూర్ణ మానవుడిగా, ఎట్ ఏ టైం ఆయన సంపూర్ణ దేవునిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన సంపూర్ణ మానవుడిగా తన అవతారము ఆకారము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి దేవుని దయ ఉంటూ ఉన్నది. ఆయన నా ప్రియకుమారుడు అని ప్రభు సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన కొన్నిసార్లు పారిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శరీరాకారంతో ఉంచబడిన ప్రభు యొక్క మహిమ ఎలాంటి మహిమ అనంటే, దేవుని కుమారుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ మహిమను బట్టి రెండవది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? మహిమగల దేవుడు. తన ప్రత్యక్షతను ఎట్లా ఇచ్చాడు చెప్పండి? మహిమగల దేవునిగా ఇచ్చాడు. మనల్ని ఎలా పిలిచాడు చెప్పండి? ఆయన మహిమతోనే, ఆయన మహిమ కలిగిన స్థితిలోనే మనల్ని పిలుస్తూ వచ్చాడు. రెండవది నిర్గమాకాండం, ఆయన గుణాతిశయములను బట్టి మనల్ని పిలుస్తూ వచ్చాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. కాబట్టి దేవుని యొక్క గుణాతిశయం ఎలాంటిది అని అంటే, మనం ఇక్కడ చూస్తున్నాం, ఆయన మంచితనము గల దేవుడు. ఆయన మంచితనంలో మన పాపమును కొట్టివేశాడు, మన దోషమును కొట్టివేశాడు, మన తీర్పును తన మీద వేసుకున్నాడు. అందుకే ఒక చోట అన్నాడు, నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? ఆయన లాంటి మంచి దేవుడు మరెవరును కూడా లేడు. ఆయన గుణాతిశయమును బట్టి మనలను పిలిచాడు. అది మొదటి సంగతి మనం చూసాం, ఆయన మనలను పిలిచిన దేవుడు. ఎలా పిలిచాడు చెప్పండి? ఆయన మనల్ని పిలిచిన విధానం ఎలాంటి చెప్పండి? మహిమతో పిలిచాడు. చెప్పండి. రెండవది, ఆయన గుణాతిశయముతో పిలిచాడు. ఆయన మహిమను గురించి మనం చూసాం, ఆయన గుణాతిశయమును గురించి కూడా మనము చూసాం. ఇప్పుడు ఈ దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. రెండవ సంగతి మనం చూస్తాం, దేవుడు మనకి కొన్ని ఈవులు ఇచ్చాడు. పిలిచిన దేవుడు కొన్ని ఈవులు ఇచ్చాడు. ఆ ఈవులను గురించి కూడా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. దేవుడు మనకిచ్చిన ఈవులను గురించి చెప్తున్నాడు. ఆ ఈవులు దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకి ఇక్కడ చెప్పుచున్నాడు. దేవుడిచ్చిన ఈవులు ఎలాంటివంట? అమూల్యములైనవి, అత్యధికములైనవి. అమూల్యమైనవి, అత్యధికమైనది. అమూల్యము అంటే చాలా గొప్పది కదా పదం, చాలా ఉన్నతమైనది కదా పదం. కానీ అమూల్యమైనటువంటిది ఇచ్చాడు. తర్వాత అత్యధికములైనది ఇచ్చాడు. అవేంటంటే చెప్పండి? దేవుని వాగ్దానములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. అక్కడ అమూల్యమైన, అత్యధికములైన అని చూసాం. ఇక్కడ
ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఎందుకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు ఇచ్చాడు అని అంటే, ఇక్కడ ఒక మాట మనకు రాస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగం నుంచి, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము కలిగిన వారం ఉంటూ వచ్చినాం. దురాశ మనల్ని ఎట్లా మార్చింది చెప్పండి? భ్రష్టులముగా మార్చింది. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అంటే మరణించడానికి, ఒక వ్యక్తి నాశనానికి వెళ్ళిపోవడానికి ఆరంభం ఏంటి? దురాశ. కాబట్టి మానవుడు దురాశ చేత ఏం చేసినాడు చెప్పండి? భ్రష్టుడైపోయాడు. అయితే ఈ వాగ్దానములు ఆ భ్రష్టత్వం నుంచి మనలను విడిపించాయి. చూడండి, ఎంత ఘోర పాపైనా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా నిజముగా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన క్షమించేటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది లోకానికి అర్థం కాని సంగతి. దేవుని ప్రేమను కానీ ఆయన క్షమాపణ కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. అది కొంతమందికి మాత్రమే తెరవబడిన ద్వారం కాదు, అందరి కొరకు. అందుకని బైబిల్ ఈ రీతిగా రాస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అన్నాడా? లేకపోతే కొంతమంది పేర్లు ఏమైనా పెట్టాడా? లేదు. ఆయన మరణించింది అందరి కోసం, ఆయన క్షమాపణ అందరి కోసం, ఆయన ప్రేమ అందరి కోసం. అయితే తెరవబడినటువంటి ద్వారంలోనికి మనిషి భూమి మీద ఉండగా, అంటే జీవముతో కంఠములు ఊపిరున్నంత వరకు ఎవరైతే రాగలుగుతారో, ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భ్రష్టత్వం నుంచి విడిపించి, నాశనం నుంచి తప్పించి ఆయన నిత్య జీవమును ఇచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న రెండవ మాట, ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు మనకిచ్చాడు. ఎందుకని? దురాశ నుంచి విడిపించడానికి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదటిగా మీ యొద్దకు పంపానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని కొరకు వచ్చాడు, దేని కొరకు పుట్టాడు, దేని కొరకు మన మధ్యకి రావాల్సి వచ్చింది అని అంటే, మన దుష్టత్వం నుంచి మళ్ళించి ఆయన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. 2 సంగతులు చూసాం. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచాడు. ఇది సామాన్యమైన పిలుపు కాదు, లోకములో గనులు గొప్పవారు పిలిచిన పిలుపు కాదు. ఇది మహిమగల దేవుడు పిలిచిన పిలుపు, మంచి గుణాతిశయములు కలిగిన దేవుడు పిలిచిన పిలుపు. ఆ పిలుపు మనకున్నది. రెండవ మాట మనం చూసాం, ఆయన ప్రతి ఆశీర్వాదం మనకిచ్చాడు, అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు మనకిచ్చాడు, దుష్టత్వం నుంచి, దురాశ నుంచి మనల్ని మళ్ళించాడు. ఈ సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధన చేద్దాం.